జనసేన పార్టీ 5వ సభ్యత్వ నమోదు కార్యక్రమం గత వారం కేవీర స్వామి రోడ్డులో జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభమైంది. నిన్నటి రోజు నుండి కోరుకొండ రోడ్డు శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రారంభం. వారం రోజుల నుండి నిర్విరామంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ అనిర్వచనీయం. అనుకున్న దానికన్నా సభ్యత్వ నమోదు ఈ సంవత్సరం పెరిగింది. కార్యక్రమంలో శ్రీ వల్లి దేవసేన స్వామి సమేత చైర్మన్ వైవిడి ప్రసాద్, సోవాలమ్మ తల్లి దేవస్థానం డైరెక్టర్ తొర్లపాటి శాలిని, కుప్పలి రాఘవ, రొక్కం బాలకృష్ణ, ఉల్లూరే శ్రీను మొదలగు వారు ఉన్నారు. నెంబర్ కావాలి, ఫోటో కావాలి. నెంబర్తో పాటు ఫోటో కూడా కావాలి. అదే ఫోటో జనసేన పార్టీ 5వ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు నేను స్టార్ట్ చేసి 7వ రోజు అండి. ఈరోజు మొన్న 4 రోజులు స్థానిక కేవీఆర్ స్వామి రోడ్లో 5 రోజులు పెట్టడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కోరుకొండ రోడ్డు సుబ్బారాయుడు గుడి దగ్గర సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్న ప్రారంభించాను. అశేష జనవాహిని వచ్చి చాలామంది కావాలని కూడా వచ్చి సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి పట్ల, జనసేన పార్టీ పట్ల విపరీతమైన అభిమానం ప్రజల్లో పెరిగి ఆయన చేసే కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రజా పరిపాలన చూసి ముచ్చటపడి ఈరోజు జనాలు రావడం జరుగుతుంది. ఇదే సభ్యత్వాల కొనసాగింపులో గత సంవత్సరం కన్నా రెట్టింపు ఉత్సవంతో జరగడం వల్ల ఇంకా ఎక్కువ సభ్యత్వాలు నమోదవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే కాదు, ఉభయ రాష్ట్రాల్లో కూడా, దేశంలో కూడా అద్భుతమైన ఈ నమోదు కార్యక్రమం జరగబోతుంది. మాకు జనసేన పార్టీలో మేము కార్యకర్తలుగా మాకన్నా కూడా ప్రజలే ఇంకా ఎక్కువ ప్రోత్సహిస్తున్నందుకు మాకు విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. జనసేన క్రియాశీల సభ్యత్వాల నిమిత్తం 7వ రోజు మా జనసేన తరఫున జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అశేషమైన జనాదరణ లభించడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు గౌరవించి ఇష్టపడే ప్రతి ఒక్కరూ వచ్చి చాలా సంతోషంగా వాళ్ళు అడిగి, ప్రతి ప్రశ్న అడిగి మమ్మల్ని వివరాలు తెలుసుకొని సభ్యత్వం చేయించుకోవడం మాకెంతో గర్వకారణం. మేము మా నాయకుడు వెనకాల నడవడం నిజంగా మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఒక పార్టీ, రాజకీయ పార్టీ అనేది ఒక వ్యక్తిని ముందుకు నడపడానికి ఉపయోగపడుతుందేమో కానీ రక్షణ ఇవ్వడం అన్నది ఒక పార్టీ చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది. అలాంటి పార్టీలో మేము ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ జనసేన క్రియాశీల సభ్యత్వాన్ని చేయించుకొని వారితో పాటు వారి కుటుంబానికి కూడా ఒక రక్షణను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళతో ఆఖరి రోజు అవుతున్న కారణంగా ఎవరైనా రెన్యువల్ చేసుకునే పక్షంలో ఖచ్చితంగా వారి క్రియాశీల సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా, అలాగే కొత్తగా జనసేన
భావజాలానికి ఆకర్షితులైన ప్రతి ఒక్కరూ కూడా వచ్చి సభ్యత్వాలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.